ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. రాత్రికి రాత్రి కొత్త మైన్లు ఏం రాలేదు. రాత్రికి రాత్రి మైనింగ్ చేస్తున్నటువంటి అంశాల మీద ధరలు పెరగలేదు. కేవలం ట్రాన్స్పరెంట్ విధానాలు, మా జేబులోకి డబ్బులు కాదు మా ఖజానాలోకి డబ్బులు రావాలి అన్నటువంటి విధానాల వల్లనే ఇవాళ 33% ఆదాయం ఒక్క మైనింగ్ సెక్టర్లో పెరిగింది. గతంలో ఈ 33% ఎక్కడికి పోయింది అధ్యక్ష? నేరుగా వాళ్ళ ప్రైవేట్ తాడేపల్లి ఖజానాకు పోయిందంటానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒక్క మైనింగ్లో 33% ఎవ్రీ ఇయర్ 5 ఏళ్ల పాటు పోయింది. ఎంత పోయింది అనేటువంటిది లెక్కలేసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది సామాన్యుడి కడుపు కొట్టడం కాదు అధ్యక్ష. ఇక ఎక్సైజ్లో అధ్యక్ష ఇప్పటికీ 24% మేర అధికంగా వచ్చింది అధ్యక్ష. రాత్రికి రాష్ట్రంలో తాగే వాళ్ళ సంఖ్య పెరగలేదు, కానీ ఆదాయం మాత్రం పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. మైనింగ్లో జరిగిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ జరిగింది ఎక్సైజ్లో అనేటువంటిది. ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది? 24% రాష్ట్ర ఖజానాకు పెరిగింది అధ్యక్ష. గతంలో 24% ఎక్కడ పోయింది అధ్యక్ష? వాళ్ళ తాడేపల్లి ఖజానాకు పోయినట్టే కదా అధ్యక్ష. ఇవాళ సిట్ ఎంక్వైరీలు అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి కదా అధ్యక్ష. ఒకవైపు జే బ్రాండ్లతోటి ప్రజల ప్రాణాలతోటి చెలగాటం, మరోవైపు మనకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం. ఇది గత పాలనకి ఈ పాలనకి తేడా ఏంది అనేటువంటిది ప్రతి నిమిషం ప్రజలు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మరి మేమేం చేస్తున్నాం అధ్యక్ష? ఒకవైపు ఈ సిస్టమ్ ఎఫిషియన్సీని పెంచుతూ, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. తల్లికి వందనం 67.27 లక్షల మందికి ఇస్తున్నాం అధ్యక్ష. దాదాపు వాళ్ళు ఇచ్చిన దానికన్నా 50% ఎక్కువ మందికి ఈ ప్రభుత్వం ఇస్తోందని గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అధ్యక్ష. బయట కూర్చుని మీరు 600 పెట్టారు 700 పెట్టారు అనేటువంటిది. నేను ఒక్కటే అడగదలుచుకున్నా అధ్యక్ష వాళ్ళని, ఏ ఒక్క తల్లి నుంచైనా చెల్లి నుంచైనా మీకు మా కంప్లైంట్ వచ్చిందా నా గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ రాలేదు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా లేక ఏ ఎండిఓ ఆఫీస్లో అయినా లేక మీ ఏ నాయకుడైనా కానీ చెప్పగలడా మాకు గ్యాస్ సిలిండర్కి డబ్బులు రాలేదు అని? గర్వంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ప్రతి సిలిండర్కి మేము డబ్బులు పే చేస్తున్నాం అనేటువంటిది. దానికోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలని గతంలో ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభావ కింద అధ్యక్ష 48 లక్షల మందికి అధ్యక్ష 6,000 కోట్లని ఇప్పటికే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా ఒక్క పథకాన్ని కూడా ఆలస్యం చేయకుండా చేస్తూ ఉన్నాం అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇక డిఎస్సి గురించి అధ్యక్ష ఎన్ని అడ్డంకులు పెట్టారు అధ్యక్ష. మేము తొలి సంతకం పెట్టామని ఆ డిఎస్సి జరగకూడదని అంటే ఖచ్చితంగా లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. ఏ ఒక్క లీగల్ లేకుండా ఎక్కడ ఏ రకమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకోకుండా వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారని తెలుసు, ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుసు, దానికి 10 రెట్లు ఎక్కువ శ్రమపడి మేము చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ని అభినందించక తప్పదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఇక అర్చకులకు, మత్స్యకారులకు, న్యాయ బ్రాహ్మణులకు, లాయర్లకు ప్రతి వర్గానికి కూడా ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా డెలివరీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. గనులు లీజ్ తీసుకున్నటువంటి వడ్డెర కార్మికులకు సీనియరైజుల్లో మినహాయింపునివ్వడం జరుగుతోంది అధ్యక్ష. ఇక రహదారుల విషయంలో ఎక్కడ